ఏపీ పెన్షనర్లకు సంబంధించి డిఆర్ఆర్ఎస్ చెల్లింపులకి సంబంధించిన పే స్లిప్లు సిఎఫ్ఎంఎస్ సైట్ నందు జనరేట్ అవుతున్నాయి. ముఖ్యంగా జూలై 2018 నాటి డిఏను గత ప్రభుత్వంలో జనవరి 2021 నుండి క్యాష్లో మంజూరు చేసి 30 నెలల డిఏ బకాయిలు 3 భాగాలుగా అనగా జూలై 2018 నుండి ఏప్రిల్ 2019 వరకు, అలాగే మే 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు మరియు మార్చి 2020 నుండి డిసెంబర్ 2020 వరకు 10 ఇన్స్టాల్మెంట్స్ రూపంలో బిల్లు పెట్టడం జరిగింది. రెండవ డిఏ జనవరి 2019 నుండి ఇవ్వాల్సింది జూలై 2021 నుండి క్యాష్ రూపంలో జనవరి 2019 నుండి అక్టోబర్ 2019 వరకు, మళ్ళీ నవంబర్ 2019 నుండి ఆగస్ట్ 2020 వరకు, మూడవది సెప్టెంబర్ 2020 నుండి జూన్ 2021 వరకు 3 ఇన్స్టాల్మెంట్స్లో పెట్టడం జరిగింది. అందులో మొదటి డిఏ 30 నెలల డిఏ బకాయిలు జీపీఎఫ్ జడ్పీపీఎఫ్ వారికి వారి పిఎఫ్ ఖాతాలో 2 ఇయర్స్ ముందే జమ చేయడం జరిగింది. కొందరు ఉద్యోగులకు 2018 డిఏ అరియర్స్ 3 ఇన్స్టాల్మెంట్స్తో పాటు 2019 జనవరి అరియర్స్ 3 ఇన్స్టాల్మెంట్స్కు క్రెడిట్ కావడం జరిగింది. కొన్ని చోట్ల కొందరు డీడీఓలు సకాలంలో బిల్లు పెట్టనందువల్ల కొందరు సిపిఎస్ ఉద్యోగులకు అరియర్స్ క్రెడిట్ కావడం లేదు. మరికొన్ని చోట్ల డీడీఓలు సకాలంలో బిల్లులు సబ్మిట్ చేసినప్పటికీ 2 సంవత్సరాలు మార్చి 31 తర్వాత బిల్లులు రీడైరెక్ట్ చేయబడ్డాయి. కానీ 2022 ఏప్రిల్లో కొందరు ఖజానా అధికారులు బిల్లులు రీడైరెక్ట్ చేయక బిల్లులు రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో రిజెక్ట్ చేయబడిన బిల్లులు సబ్మిట్ చేయటకు డీడీఓలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు సిఎఫ్ఎంఎస్లో ఆప్షన్ ఇవ్వడం లేదు. అలాగే గత జనవరిలో ఇవ్వవలసిన సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ మే నెలలోగా చెల్లిస్తారు. టైల్ ఓపెన్ చేయడం, సాంకేతిక ఇబ్బందులు ఉన్నవారికి మళ్లీ బిల్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం తదితర అంశాలన్నీ మే నెలలో జరుగుతాయి. ఇక జనవరి 2026న చెల్లించిన డిఏ మరియు డిఆర్ బకాయిలలో సాంకేతిక కారణాల వల్ల చెల్లింపు పొందని పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ ఈ నెలలో చెల్లింపులు చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, పెన్షనర్లలో ఎవరికైనా మొన్న సంక్రాంతి పండుగ నాడు 2018 జూలై డిఆర్ అరియర్స్ జమ కాని వారు ఉన్నారు. వారికి ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్ నందు పే స్లిప్లు జనరేట్ అయ్యాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు. వారికి ఇప్పుడు 30 నెలలకు సంబంధించిన 3 విడతల అరియర్లు జమ అవుతున్నాయి.